ఒకటి డే అండ్ నైట్ వర్క్ విషయంలో అసలు 24 అవర్స్ ఆల్మోస్ట్ వర్క్ చేస్తూనే ఉండొచ్చు. అంత ఎనర్జీ నీకు ఎలా వస్తుంది అసలు? ఏమో నాకు తెలియదు. అసలు ఖాళీగా ఉండే ఇష్టం ఉండదు. ఖాళీగా ఉండలేను నేను, ఖాళీగా ఉండలేను. రాత్రి నిద్ర పట్టదు. మా డ్రైవర్ కంటే ముందు లేచిపోయి కిందకు వస్తుంటాను. బాయ్స్ కంటే ముందు లేచిపోతా. 5 o'clock అలారం పెట్టి అరగంట ముందు లేచి అలా 5 ఎప్పుడు అవుతుందని చూస్తుంటా. ఇంక దాన్ని ఎవడు బాగా చేస్తాను. సో అండ్ పని చేస్తుంటే నాకు ఎందుకు యాక్టివ్గా ఉంటాను. జబ్బులు జ్వరాలు ఏమి రావు, అలాగే తిరుగుతుంటాను. అది వర్క్ వల్ల వస్తుందండి నాకు తెలిసి. ఫిలాసఫీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు చూసుకుంటే ఎవరు చూడనప్పుడు నువ్వేంటో అదే నువ్వు. అవి పెట్టడం అది ఎలా పెట్టాలనిపిస్తుంది? నేను ఫిలాసఫీ ఒక ఐడియా పెట్టాలని. ఫిలాసఫీ నాకు బాగా ఇష్టం. బేసిక్గా మనందరికీ ఉంటుంది కదా, నిజం తెలుసుకోవాలని ఉంటుందంట. నిజం ఏంటి అని దాని నుంచి వచ్చినాయి అయ్యింది. సో మాకు పూరి అంటే మాకు ఆత్మవిశ్వాసానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటారు. మేము డౌన్ అయినప్పుడు మేము తెలుసుకుంటాం. అయ్యో లవ్ యూ. మీకు అలాగే ఎలా, మీకు అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా రీఛార్జ్ అవుతారు? మీకేంటి? నేను డౌన్ అవుతుంటాను, ఒకసారి అప్సెట్ అవుతుంటాం. ఎందుకంటే సొసైటీలో బతుకుతున్నప్పుడు 100 మంది డిస్టర్బ్ చేస్తారు, 100 కామెంట్ చేస్తారు, లేదంటే 100 మంది డ్యామేజ్ చేస్తారు. బట్ నాకు నేనేంటంటే ఒకవేళ కష్టం వచ్చిన వెంటనే మర్చిపోయి మళ్ళీ వేరే పని చేసుకుందాం అని మూడ్లోకి వెళ్ళిపోతాను ఫస్ట్. ఎనీ ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాని నుంచి వేరే మూడ్లోకి వెళ్ళిపోవడం చాలా అవసరం, చాలా మంచిది కూడా. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతే, ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోవాలి. హిట్ వచ్చినా 2-3 రోజులు అయిపోయాయి, మళ్ళీ పనులకు వెళ్ళిపోవాలి. నాన్న చచ్చిపోయాడు, జీవితంతో ఏడుస్తూ కూర్చోలేం కదా. 2 రోజులు 3 రోజులు ఏడ్చి మళ్ళీ నీ పని. నా పాలసీ అది. దానివల్ల వేరే పనిలో వెళ్ళిపడిపోతాం, హ్యాపీగా ఉంటున్నాం లైఫ్లో. పూరి అంటే అందరూ ఒక డేరింగ్ డాషింగ్ ఈ టైప్ అనుకుంటారు, కానీ మీలో అంతకుమించి ఒక సున్నితత్వం ఉంది మీలో. దానికి తగ్గ సినిమాలు నాకు సున్నితమైన ప్రేమ కదా, ఒక సున్నితం మీ భావం మీ లోపల. నేను నిజంగా చేయట్లేదు, మీరు అన్నది కరెక్టే. బట్ అలాంటిది ఏదైనా మంచి లవ్ స్టోరీ చేయాలని నాకు. ఇందాక ఎవరో అడిగారు, అలాంటి సెన్సిటివ్గా ఉండే లవ్ స్టోరీని చేస్తాను. నేను డెఫినెట్గా చేయట్లేదు అలాంటి సినిమాలు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? నాకు లేజీగా ఉండడం ఇష్టం ఉండదు. ఎవరైనా ఏదన్నా పని చేసుకుంటూ ఉండాలని నాకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అందరి నుంచి. నేను అదే పని చేస్తుంటాను. అండ్ ఎలాగ 4 రోజుల తర్వాత అందరికీ ప్యాకప్. ఇక్కడ ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉందని అంతే. అంటే ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి టైంలో డైరెక్టర్ ఫెయిల్యూర్ సక్సెస్ గురించి ఆలోచించకుండా ఒక మాట ఇచ్చామంటే కమిట్మెంట్ ప్రకారం వాళ్ళతో సినిమా చేసి, ఇప్పుడు అంతా కూడా ఒక సక్సెస్ కంటే వెంటబడుతున్నారు హీరోలు కూడా. మీరు ఒక హీరోకి టాప్ ఒక 2 బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉండొచ్చు, మళ్ళీ మీకు సినిమా వాళ్ళంటే మళ్ళీ సక్సెస్ వస్తేనే చూద్దాం అనే ఆలోచన ఉంటుంది. అది ఎందుకు వస్తుంది ఇలాగ? అలాంటి వాళ్ళు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇవాళ డేంజర్ జోన్లో పడుతున్నామేమో అని ఫీలింగ్. ఎంత ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంత గ్యాంబ్లింగ్ బిజినెస్ అవుతుంది. ఇలాంటి టైంలో రిస్క్ చేసి ఇలాంటి ఆలోచనల నుంచి వస్తాయి అలా. బట్ వేరే ఏదైనా నేనైతే నాకు వాళ్ళు ఇల్లని కాదు, నాకు ఎప్పుడూ సినిమాలు తీయాలని ఉంటుంది. ఎవరికి నా కథ నచ్చితే వాళ్ళతో టేక్ రెడీ నేను. అంటే అప్పుడు కొంచెం మార్కెట్ డౌన్ అవుతుందేమో అని ఆలోచన చేయరా? నో, నాకు అలాంటిది అయితే అవుతుంది. డబ్బులు తక్కువ వస్తుంది. కొత్తతో నేను చేసినప్పుడు అంత డబ్బు రాదు, డబ్బు తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఏదైనా మనకు క్యారెక్టర్ ఉంటుంది. నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నా దిక్కులేనా, అసలు నా సమస్య లేదు, నా లైఫ్లో మాట్లాడదు. నాకు లైఫ్లో ముందే మనకు మనం ఏంటన్నది ముందే రాసిపెట్టి ఉంటుంది అనేది మీరు నమ్ముతారా? నేను నమ్మను. నేను జాతకాలు ఎత్తుకెళ్ళి వెళ్ళాను నేను అసలు. అంటే చలం గారు లాంటి వారు కూడా తన జీవిత చరిత్రలో దాని గురించి ఒక మిస్టరీగా ఉంది, ముందే రాసిపెట్టిన పాస్ట్ గురించి చెప్పించుకోవడం అన్నట్టుగా రాశారు చలం గారు. అది ఏమో వాటి మీద ఎందుకు అర్థం తెలియదు, లేదంటే సమాధానాలు దొరకని ప్రశ్నలు ఏంటని. పునర్జన్మ, లేదంటే పాస్ట్ లైఫ్, అది ఇది అలాంటివి వదిలేస్తేనే బెటర్. పునర్జన్మ అన్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి గతంలో చూసుకుంటే మీరు ఒక ఏజ్ అని ఏమని చెప్పాను, అందువలన ఆ వాసనే చెప్పాను. బాగా గుర్తుంది. ఇప్పుడు ఎలాగ ట్రెండ్ కూడా నడుస్తుంది కాబట్టి పునర్జన్మ మీద సినిమా తీయాలి. నాకు పునర్జన్మ మీద సినిమా తీయాలంది. పునర్జన్మ మీద ఒక స్క్రిప్ట్ కూడా రాసుకున్నాను నేను. అది తీయాలి. అది డెఫినెట్గా
ఎవరైనా కొత్త వాళ్ళతో తీయాలంది నాకు. ఓ మంచి టాపిక్ అది యాక్చువల్లీ. ఇప్పుడు దాకా అన్ని పునర్జన్మలో లాస్ట్ జన్మలో కలుసుకోలేదు ప్రేమికులు, ఈ జన్మలో కలుసుకున్నారు, ఇవే కథలు ఇస్తుంటారు. ఇప్పుడు దాకా అంటే మనలో కొంచెం కొత్తదనం వచ్చింది, వాళ్ళు బతికుండడు ఇతను వయసు డిఫరెన్స్లో. అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని. అంటే అప్పుడు గతంలో ఒకసారి ఇంగ్లీష్ సినిమా ఒకటి చేద్దామని అనుకున్నారు. ఇంగ్లీష్ సూపర్ టైంలో ఎప్పుడు ఇంగ్లీష్ సినిమా చేయాలని. అవును అవును అవును. మరి ఆ ప్లాన్స్ అంటే నాకు క్రాస్ ఓవర్ సినిమాలు చేయాలని, నాకు ఫారెన్ యాక్టర్స్ ఇండియన్ యాక్టర్స్ కలిపి సినిమాలు తీయాలని నా కోరిక. అది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాను నేను. అది ప్రొడక్షన్లో కూడా వస్తా వర్షవేట్ సినిమా తీయాలని తీస్తాను. పూరి కనెక్ట్ స్టార్ట్ చేసింది దానికే. అందులో కొత్త టాలెంట్ని అందరినీ పికప్ చేసి, అండ్ ఫెంటాస్టిక్ టాలెంట్ ఉన్నారు బయట, వాళ్ళందరికీ ఆడిషన్లు చేస్తున్నాం, ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మాకు ఒక 70-80 పీపుల్ ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో డిఫరెంట్ సినిమాలు చేస్తాం. చేస్తే కొత్త సినిమా వస్తుంది, నాకు కూడా కొత్త స్టోరీలు ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. ఒక పెద్ద హీరోలతో ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలేం, భయం. సో ఇలాంటివి చేస్తే నాకు ఇంట్రెస్టింగ్ కొత్తగా ఉంటుంది. లైఫ్లో ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ హిట్ చూశారు, బ్లాక్ బస్టర్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు, అన్నీ చూశారు. ఒక డైరెక్టర్గా ఇప్పుడు మీరు ఏం చేయాలనిపిస్తుంది? ఇది చేయాలి కంపల్సరీ అన్నట్టు కూడా. నాకు ఇప్పుడైతే నాకు నిజంగా కొత్త కుర్రోళ్ళతో కొత్త కాన్సెప్ట్లు నాకు సినిమాలు తీయాలంది. నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం, ఈడియట్టు, అమ్మానాన్న తమిళమ్మాయి, ఆ కాన్సెప్ట్ సినిమాలు ఉన్నాయి చూసారా, వాటి వల్లే నాకు రెమ్యునరేషన్ వచ్చింది. నేను స్టార్ డైరెక్టర్ అయ్యా. బట్ స్టార్ డైరెక్టర్ అయినాక నేను అలాంటి సినిమాలు తీయట్లా. కమర్షియల్ గన్స్ యా. సో అక్కడ నాకు అలాంటి సినిమాలు తీయాలంది నాకు. ఇప్పుడు దానికి నాకు కొత్త వాళ్ళు కావాలి. యా, అది నాకు మంచిది, ఎక్సైటింగ్గా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళు ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక టాప్ పొజిషన్లో ఉంటున్నారు. అసలు మీరు హీరోయిన్లో ఒక టాలెంట్ ఉందని ఎలా గుర్తిస్తారు? ఏం లేదు, మీరైనా గుర్తుపట్టవచ్చు. 10 మంది అమ్మాయిలు పిలిచి వాళ్ళ చేత డైలాగులు చెప్పించి, వాళ్ళ ఫొటోస్ తీసి, వాళ్ళ చేత డాన్స్ చేయించి చేస్తే మనకి తెలుస్తుంటుంది ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరిలో ఎనర్జీ ఉంది. అండ్ అలా. బట్ నేను తీసిన ఇప్పుడు అందరూ మంచి అమ్మాయిలే ఉన్నారు అందరికీ. మరి మీరు గుర్తించినట్టుగా వేరే డైరెక్టర్స్ హీరోయిన్ని టాలెంట్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? స్పాట్ చేయగలరు వాళ్ళు కూడా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైఫ్లో రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే మీరు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నావు, నోన్ హీరోయినే లేదా కాజల్ సమంత ఉంటే బెటర్, సేఫ్ బెట్ అని నువ్వు ఫీల్ అయితే నువ్వు లైఫ్లో కొత్త అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయలేవు నువ్వు. అలాగే హీరోలు కూడా అంతే. కొత్త కథ వెళ్దాం చేద్దాం అని ఫైర్ ఆడలో ఉంటే కొత్త కథలు వస్తాయి. లేదు రీమేక్లకి వెళ్దాం ఎందుకు వచ్చిన సేఫ్ కూడా ఉంటే వాళ్ళు లైఫ్లో అది తీయలేరు. ఇట్స్ ఆల్ రిస్క్ తీసుకునే గట్స్ ఉండాలి అంతే.